నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బీజేపీ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలపై హింసను ప్రేరేపించేలా చంపాలి వంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువకు విరుద్ధమని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర నాయకులు సామ సంజీవరెడ్డి తెలియజేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉండడం వల్ల బాధ్యత గల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు తమ మాటలో సంయమనం పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున్ ఖర్గేపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం మల్లారెడ్డి, కార్పొరేషన్ జిల్లా సెక్రటరీ రావుల మల్లేష్, కొంత మురళీధర్ రెడ్డి, కళ్యం లక్ష్మారెడ్డి, చిత్రం శ్రీనివాస్, లాలా సందీప్, సైదులు, సామ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖండిస్తూ ఈరోజు ఖార్గే గారిని దిష్టిబొమ్మ నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటుంది. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఓపెన్గా చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. ఈ ఖార్గే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఏదైతే పాములను విషపూరితమైన పాములను ఎట్లా చంపుతామో ఈ భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ ని చంపాలని చెప్పి ఉద్దేశించి మాట్లాడిండు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ అని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ జోలికి వచ్చిన, ఆర్ఎస్ఎస్ జోలికి వచ్చిన ఖబర్దార్ బట్టలిప్పి ఉడకబెడతాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర నాయకులు లాలా సందీప్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.